ఖమ్మం పట్టణానికి చెందిన కిమ్స్ వైద్యశాల పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎల్లందు పట్టణంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరంలో 700 మంది పలు వైద్య సేవలకు సంబంధించి పరీక్షలు చేయించుకుని మందులు తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ట్రస్ట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి ఇప్పటికే జిల్లాల్లో పలుచోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ వస్తున్నారని, ఇల్లందులో కూడా నిర్వహించిన కార్యక్రమంలో 8 మంది నిపుణులైన వైద్యులచే నిర్వహించిన పరీక్షల్లో వైద్య సేవలు అందించడం జరిగిందన్నారు. ఏజెన్సీ ప్రాంతం ఇల్లందు ఈ కార్యక్రమం నిర్వహించేలా ట్రస్ట్ సభ్యులు చేసిన సూచనలతో కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కిమ్స్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ భీమరెడ్డి బాబురెడ్డి, కందాటి రవిరెడ్డి, హాస్పిటల్ మేనేజ్మెంట్ మందాల మధు, కాకర్లమూడి అనిల్, సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ఇల్లెందు పట్టణంలో పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క వైద్య శిబిరానికి దాదాపు 700 మంది పాల్గొని ఈ యొక్క వైద్య శిబిరంలో ఈసీజీ, 2D ఎకో, షుగర్, బీపీ పరీక్షలు చేయించుకొని దగ్గర 8 విభాగాలకు సంబంధించిన మా యొక్క హాస్పిటల్ సిబ్బంది, హాస్పిటల్ వైద్య బృందం దీంట్లో పాల్గొన్నారు. అనేక సమస్యలతో వచ్చినటువంటి ప్రజలకు, ఇల్లెందు చుట్టుపక్కల గ్రామాలకు వచ్చిన ప్రజలకు చక్కటి వాళ్ళ యొక్క వైద్య సలహా ఇచ్చి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపుగా మేము కిమ్స్ హాస్పిటల్ పెట్టి దాదాపు 8 సంవత్సరాలు అయింది. పలు జిల్లాల్లో అనేక ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరాల్లో ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వైద్యం అందక చాలామంది మరణిస్తూ ఉన్నారు. వాటి కొరకు చారిటబుల్ ట్రస్ట్ డాక్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, పొంగులేటి ప్రసాద్ రెడ్డి గారు వారి యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో మా యొక్క హాస్పిటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ బాబు రెడ్డి గారి సలహా మేరకు ఈరోజు ఇల్లెందు రావటం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఈ యొక్క వైద్య పరీక్షలు చేసి కొద్దిమందికి కొద్ది ప్రాబ్లమ్స్ అని వాళ్ళకి తెలియకపోవచ్చు. చూసిన తర్వాత అయ్యో మాకు ఈ ప్రాబ్లం ఉందా అని తెలుసుకున్నారు. ఈ యొక్క వైద్య సలహాలు తీసుకొని మెరుగైనటువంటి మందులు తీసుకొని ఈ యొక్క ఇల్లెందు పట్టణంలో సంబంధించి ఇలాంటి క్యాంప్ పెట్టడం అనేది గర్వకారణంగా ఆ ప్రజలు భావించడం జరిగింది. ఈ యొక్క గ్రామీణ నుంచి వచ్చినటువంటి ఏదైతే ప్రజలు ఉన్నారో వారందరూ కూడా ప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.